చేశారు. అంటే మీరు అవునండి. మిమ్మల్ని సునీత ఎలా హర్ట్ చేసేవాళ్ళు ఒకసారి చెప్పండి? ఆ! సో, ఎప్పుడు నేను రాంగానే నేను చెప్పినట్టు ఏదో ఒక డిస్గస్టెడ్ లుక్ పెట్టేవాళ్ళు ఫేస్ మీద. అంటే ఏదో మనం చిరాకున్నప్పుడు పెడతాం గదా! సో, అలాంటి ఒక ఫేస్ పెట్టేవాళ్ళు ఎప్పుడు గూడా. అండ్ డ్యూయెట్స్ పాడేటప్పుడు ఆ అబ్బాయి పాడేటప్పుడు మంచి ఫేస్ పెట్టేవాళ్ళు. నేను పాడేటప్పుడు మాత్రం మళ్ళీ అదే ఫేస్. ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో వై. అండ్ నేను చెప్పినట్లుగా ఎలిమినేట్ అయ్యాక మా మదర్ స్టేజ్ మీదకొచ్చి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అప్పుడు ఆవిడ ఇలాగ మదర్‌ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. నువ్వు అన్నారు మా మదర్‌ని. సో, అలా ఏ జడ్జ్ గూడా ఎప్పుడు గూడా మాతో అలా మాట్లాడలేదు. ఎంత లెజెండరీ సింగర్ అయినా గూడా. సో, ఆవిడ అలా ట్రీట్ చేశారు. సో, జడ్జెస్‌లో ఎక్కువ టార్చర్ పెట్టిందంటే ఆవిడ అనే చెప్తా నేను. నెక్స్ట్ కీరవాణి గారి గురించి చెప్పారు ఇందాక. కిరాణి గారు నాకు సింగింగ్ వైజ్ నాకు ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు అయితే. కానీ ఇలాగా సింగర్స్ ని అలా చాకరీ చేయడానికి వస్తారు, ఇలా మాట్లాడడం, ఇంకా వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇది అస్సలు కూడా అంటే అంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడని మాటలు ఇవన్నీ. సో అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కిరాణి సార్ నుంచి. అంటే అదొక్కటేనమ్మా, అంటే చాకరీ చేస్తారన్న పదం ఒకటి, వెడ్డింగ్ ఇంకా వెడ్డింగ్ ఆ, సాంగ్స్ పాడేవాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్స్ కాదు అనేది ఆ, మిమ్మల్ని అవును, ఉద్దేశించి అన్న మాటలు. అవును. నన్నే కాదు, చాలా మంది అలా వాళ్ళ ఫ్యామిలీ కోసం గానీ వాళ్ళ ప్యాషన్ కోసం అని చేస్తారు వెడ్డింగ్ ఈవెంట్స్, దానిలో ఏం తప్పు లేదు. సో వాళ్ళని కూడా అన్నారు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని హట్ హట్ చేశారు అనేది ఒకటి, రెండు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎలిమినేట్ ఆ, చేశారు అని. అవును. అండ్ కరెక్ట్, నన్ను ఎలిమినేట్ చేసే ముందు ఆయన లేచి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఎలిమినేషన్ రౌండ్ లో జడ్జెస్ అందరూ ఉంటారు. లాస్ట్ కి కొంచెం ఓదార్చి వెళ్తారు జడ్జెస్ అన్నాక. కానీ ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయారు, సునీత గారు ఒక్కరే కూర్చున్నారు. ఆవిడ ఇంకా అలా మాట్లాడారు మా మదర్ గురించి. అంటే ఏ ఏ పాట పాడిన తర్వాత మీరు ఎలిమినేట్ అయ్యారమ్మా? ఎన్ని రోజుల క్రితం ఏ షోలో మీరు ఎలిమినేట్ అయ్యారు? థర్డ్ స్కెడ్యూల్ అండి, మొన్ననే అయింది షూటింగ్. దానిలో 4 సాంగ్స్ ఇచ్చారన్నమాట నాకు. ఫస్ట్ ఒక మెయిల్ సాంగ్ ఇచ్చారు మన భారతంలో అని. దాని తర్వాత ఒక డ్యూయట్. లాస్ట్ రౌండ్ లో మాత్రం సారేగామి అన్న పాట పాడి ఎలిమినేట్ చేశారు నన్ను పాడాక. అంటే ఇదంతా స్క్రిప్టెడేనా? ఈ పాట ఏది స్క్రిప్టెడ్ అండి. పాడాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదా? లేదండి, అంతా స్క్రిప్టెడ్. బికాస్ నేను చెప్పినట్లుగా ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్లో ఎలిమినేట్ చేసిన ఇద్దరికి కూడా లాస్ట్ మినిట్ లో సాంగ్ మార్చారు. సో మీకే అర్థం అవ్వాలి స్క్రిప్టెడో కాదో. అరే మేము పాడుతా తీయగా అంటే మేము కూడా ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటాం. ఉమ్, అలాంటిది ఎవరికి నచ్చిన పాట వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ని స్టేజ్ మీద ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళని విన్నర్స్గా నిలుస్తారు. వాళ్ళు ఆ తర్వాత సినిమాల్లో సింగర్స్గా ఎదిగిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. కాబట్టి మేము అలా అవును. అనుకుంటున్నాం. కానీ ఈ విధంగా వాళ్ళే పాట ఇచ్చి ఆ పాటే పాడమని, లేకపోతే ఇలా స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళని ఎలిమినేట్ అదే. చేసి వీళ్ళ నుంచి ఇదంతా జరుగుతుందా? ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు అస్సలు లేదండి, ఇలా అస్సలకే లేదు. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో ఎస్పీబీ సార్ వెళ్ళిపోయారు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ అబ్బాయి చరణ్ కంటిన్యూ చేస్తున్నాడు కదమ్మా హోస్టింగ్. చేస్తున్నారు, బట్ యాజ్ అ హోస్ట్ ఆయనకి అంత అధికారం లేదండి సాంగ్స్ విషయంలో కానీ జడ్జ్మెంట్ విషయంలో కానీ. ఓకే, ఇప్పుడు సో ఎంటైర్ షో ఈటీవీ వాళ్ళ సొంత ప్రొడక్షన్లో జరుగుతుందమ్మా, బయట అవుట్ సోర్సింగ్ జరుగుతుందా? జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండి. ఓకే. ఆ, అంటే సో వాళ్ళ వాళ్ళే అంతా చూసుకుంటున్నారు అక్కడ. అంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ మీద కూడా మీరు అలిగేషన్ చేశారు కదా వీడియోలో. అవును, అంటే అవును. ఎవరమ్మా, అంటే ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు నేను చెప్పినట్టుగా సాంగ్ సెలెక్షన్ వాళ్ళే చేస్తారండి. డైరెక్టర్ అనిల్ గారు జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి ఆయనే చేస్తారు సాంగ్ సెలెక్షన్ అంతా కూడా. సో ఆయన కూడా సేమ్ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ ని స్పెషల్ గా చూసుకోవడం, మళ్ళీ వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళకే రిప్లై ఇవ్వడం, ఇంకా వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకి ఇచ్చేయడం. నాకు సారేగామి ఒక్కటే నేను అడిగింది ఇచ్చారండి. And నేను ఎలా పర్ఫామ్ చేశాను అందరు చూస్తారు, ఆడియన్స్ కూడా. అది నేను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాను, నేను అడిగిన సాంగ్ కాబట్టి. సో అలాగా కొంతమంది ముందు నుంచి కూడా వాళ్ళు అడిగిన సాంగ్స్ ఇవ్వడము, ఇంకా బాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి పాడిన సాంగ్సే మళ్ళీ ఇచ్చి ఇక్కడ పాడించడం అలా చేశారు. సెకండ్ థింగ్, ఇలా నా డ్రెస్సుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారండి. అంటే అసలు మంచి అవుట్ఫిట్స్ ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు కూడా. ఒకటే ఒక ఎపిసోడ్ ఇచ్చారు మంచిగా, అది కూడా కిందకి కట్టుకొని కిందకి వేసుకోవాలి, పొట్టి పొట్టి కుట్టేసి ఇచ్చేవాళ్ళు నాకు. సో కిందకి వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలన్న వేలో మాట్లాడారు. అండ్ ఇందాక చెప్పినట్లుగా బాడీ షేమింగ్. సో ఇవన్నీ జరిగాయండి ప్రొడక్షన్ వైజ్. అంటే ఎక్స్పోజింగ్ చేయటం ఏంటమ్మా, అంటే అర్థం కాలేదు. ఇది పాటల ప్రోగ్రాం, ఇదేం సినిమా కాదు, లేకపోతే సీరియల్ కూడా కాదు, కనీసం స్టేజ్ మీద డ్యాన్స్ షో కూడా కాదు. చక్కగా అందరూ పిల్ల పెద్ద వయసుతో సంబంధం లేకుండా పాడుతా తీగ ప్రోగ్రాం చూస్తారు.
ఉమ్. అలాంటి ప్రోగ్రాంలో మిమ్మల్ని ఎక్స్పోజింగ్ చేయమంటే ఏంటి, అది విచిత్రంగా ఉంది. అదే అండి, ఇంకా డాన్సులు చేయమని లేకపోతే ఏదో ఒకసారి ఒక. ఒకసారి ప్రవస్తి గారు ఒకసారి మీ ఫ్రేమ్ ఒకసారి రొటేట్ చేయరా. ఆ, క్రాస్ అయింది ఫ్రేము. అవును. ఆటో రొటేషన్ ఒకసారి తీసేసి ఫ్రేమ్ మామూలుగా పెడితే. ఓకే. యా. ఎస్ సింగర్ ప్రవస్తి గారు, అంటే మీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ అంటే అందరికీ ఇష్టం. అది చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయే పెద్దవాళ్ళ వరకు చాలా గౌరవంగా ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు దానికి అంత గౌరవం ప్రతిష్టం తీసుకొచ్చారు. అలాంటి ప్రోగ్రాంలో ఎక్స్పోజింగ్ చేయమన్నారు అని అనటం అనేది, అంటే అది ఎలా ఎలా ఏ రకంగా ఎవ్వరు కూడా చెప్పేవారు? ఎక్స్పెక్ట్ చేయరు. మీరు చెప్పినట్లుగా పాడతా తీగ నుంచి ఎస్పెషల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ షో పాడతా తీగ అలా అయిపోయింది. డాన్సులు చేయమని కానీ ఏదో ఒక కుళ్ళు జోకులు చెప్పమని కానీ స్టేజ్ మీద అసలు సింగింగ్ కి వాల్యూ లేకుండా పోయింది అక్కడ. అంటే ఇదంతా ఈ డైరెక్షన్ అంతా ఎవరిస్తారమ్మా? అంటే బట్టలు కిందకి కట్టుకోవాలని, పొట్టు బట్టలు కట్టుకోవాలి, డ్యాన్స్ ఇది చేయాలి ప్రొడక్షన్ వాళ్ళే అండి. అంటే ఎవరు? డాన్స్ చేయమని మాత్రం అనిల్ సార్ డైరెక్ట్ గా చెప్పారు. అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇలా జోక్స్ చెప్పండి, డాన్సులు చేయండి అని. ఓకే. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం. ఓన్లీ ప్రొడక్షన్ అంటే జ్ఞాపక ప్రొడక్షన్స్ వాళ్ళే ఇవన్నీ చేసేది. అంటే మీకు ఇచ్చే డ్రెస్సెస్ కూడా అలాంటివే ఇచ్చేవాళ్ళమ్మా? అవునండి, కావాలని పొట్టి పొట్టిగా ఇచ్చి కిందకేసుకో అని చెప్పేవాళ్ళు. అంటే ఇది డైరెక్ట్గా జ్ఞాపక ప్రొడక్షన్స్, మీరు ఇందాక అనిల్ సంథింగ్ ఎవరో చెప్పారు, అన్నయ్యను వాళ్ళేనా? అనిల్ సార్ వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఎవరైతుంటారు వాళ్ళే చెప్పారు. కానీ డాన్సులు చేయమని మాత్రం అనిల్ సారే చెప్పారు. ఓకే. ఇది మీరు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశారా, ఇట్లా నేను పొట్టి బట్టలు కట్టుకోవటం కానీ ఇలాంటివి నేను చేయను అని? చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. అంటే లేదు, చెయ్యాలి చెయ్యాలి అని కావాలని అలానే ఇచ్చి నాతో పాడిచ్చేవాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని పాడేటప్పుడు కూడా. ఎస్పెషల్లీ లాలు దర్వాజా లస్కర్ ఒక పాట వస్తుంది నెక్స్ట్ వీక్ లో. సో దానిలో మాత్రం చాలా టార్చర్ పెట్టారు నన్ను. ఒక 20 టైమ్స్ కిందకి పైకి చాలా సార్లు తిప్పారు. నాకు ఓపిక లేకుండా చేశారు లాస్ట్ కి. కానీ అయినా కూడా పాడాను. ఆ డ్రెస్ గురించి ఇక్కడ నేను పట్టించుకోలేదు పాడేటప్పుడు. అంటే ఇప్పుడు ఆ పాడుతా తీయగా స్టేజ్ మీద పాడే మిగిలిన సింగర్లను కూడా ఇదే రకంగా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పటం కానీ, ఇలా అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇచ్చి వేసుకోమంటాం. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. కానీ బయటికి చెప్పడం మాత్రం అసలు ఎవరికి ధైర్యం చేయరు. బికాజ్ ఆ షోలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు. ఇంకోటి బాడీ షేవింగ్ గురించి చెప్పారమ్మా మీరు. అంటే మిమ్మల్ని బాడీ షేవింగ్ చేయాల్సినంత అవసరం ఏంది? అదిగో మీ ఫోటోలు చూస్తున్నాం, స్టేజ్ మీద మీరు పాడినప్పుడు చక్కగా బంగారు తల్లిలా ఉన్నారు. చూస్తుంటే ఎంత గౌరవంగా ఎంత చక్కగా ఉందంటే ఆ ఫ్రేమ్ కూడా చూడగానే ఒక రెస్పెక్టబుల్ ఇది ఉంది. మీరు వేసుకున్న డ్రెస్ కానీ మీ ముఖం చూస్తున్నా కూడా చక్క కొందరు బొమ్మలా ఉన్నారు. అంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ ఎందుకు చేశారు? అంటే యాక్చువల్లీ ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక రెఫరెన్స్ పిక్చర్ పెడతారండి డిజైనర్ కి. సో దానిలో ఒకలాగా రియల్ లో ఒకలా ఉంటుంది డ్రెస్. వాళ్ళు సేమ్ కుట్టరు. సో ఎందుకు అలా కుట్టలేదు అంటే వీళ్ళు అలా అన్నారు, ఆ పర్సనాలిటీకి ఇంకేం ఇస్తాము, ఇంకెలా చేస్తాము, ఇంకెంత మంచిగా ఇవ్వగలం మేము అని అన్న వేలో నాతో అన్నారు. అంటే ఆ పర్సనాలిటీకి అంటే నా బాడీని వాళ్ళు అలా అంటున్నారు అనమాట. అంటే ఇలాంటి బాడీ ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత మంచిగా డ్రెస్ ఇవ్వగలము అన్న వేలో నాతో మాట్లాడారు. అంటే అన్న వేదవకి అక్క చెల్లెళ్ళు అమ్మ ఎవరు ఉండరా? అంటే ఒక అదే. ఆడపిల్లని, ఒక చిన్న పిల్లని ఉద్దేశించి ఉమ్. అదే. అంటే ఇలా పదే పదే రిపీట్ అయ్యేదా ప్రవస్తి? ఆ, చాలా ఎపిసోడ్స్ ఇలానే రిపీట్ అయిందండి. అంటే ఈ బాడీ షేమింగ్ అనేది కేవలం మిమ్మల్ని ఒక్కరినేనా, మిగిలిన ఆడపిల్లలను కూడా అంతేనా? నన్ను ఒక్కదాన్నే అండి అక్కడ. అంటే ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు మీరు మూడు నాలుగు చోట్ల నుంచి అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ఒకటి ఉమ్. ప్రొడక్షన్స్ అనిల్ అని చెప్తూ ఉన్నారు, అనన్యనా ఇంకొకళ్ళు అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ప్రమీల గారు. ప్రమీల. ఓకే, వాళ్ళిద్దరి నుంచి ఒకటి ఒక ఇబ్బంది. ఒకటి ఎక్స్పోజ్ చేయమంటాం కావచ్చు, లేకపోతే డ్యాన్స్లు వేయమంటాం కావచ్చు, ఇదంతా. రెండోది కీరవాణి గారు హట్టింగ్ చేసే విధంగా మాట్లాడటం. మూడు సునీత గారు అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం. అవును. అంటే ఎందుకు మిమ్మల్ని ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేశారు అనుకుంటున్నారు? అంటే తెలియదండి, మేబీ నేను అన్ని రియాలిటీ షోస్ లో పాడి వచ్చానని ఒక దీంతోనో, లేకపోతే కొంతమంది ఉంటారండి ఛానల్స్, లైక్ ఒక ఛానల్ లో విన్ అయ్యి ఇంకో ఛానల్కి వస్తే కావాలని వాళ్ళని కింద చూపించాలని డిసైడ్ అవుతారు ముందు నుంచి కూడా. సో ఇక్కడ ఏమైనా అలా డిసైడ్ అయ్యారు, లేకపోతే వేరే కొంతమంది కంటెస్టెంట్స్ మీద, ఐ మీన్ వాళ్ళకి నా మీద ఉన్న జెలసీతో వాళ్ళు ఏమైనా చేశారో తెలియదండి.
ఓకే, మరి నెక్స్ట్ చంద్రబోస్ గారి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండేదమ్మా? చంద్రబోస్ గారు నేను చెప్పినట్లుగా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్ ఇచ్చారండి. నా టాలెంట్ గురించి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎలా పాడుకుంటూ ఎలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చానని అని చెప్పారు. కానీ అంతరామమయం ఎప్పుడైతే అయిందో ఇంకా అప్పటి నుంచి కూడా అందరూ నెగటివ్ కామెంట్స్ ఇస్తూ వచ్చారు. అండ్ చంద్రబోస్ సార్ నేను లిరికల్ గా నేను చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయలేదు. ఏ పాటలో కూడా లిరికల్ గా నేను ఎప్పుడూ చేయలేదు. సో ఇంకా ఆ లిరికల్ వేలో చెప్పలేకపోయేసరికి ఇలాగా ఆయన కూడా సింగింగ్ వేలో లేనిపోనివన్నీ చెప్పి ఆదృత లేదు, లేకపోతే ఈ లైన్స్ ఇంకా బాగా పాడొచ్చు అని చెప్పేవాళ్ళు. విచ్ ఇస్ నాట్ అప్లికబుల్ బికాస్ మేల్ సాంగ్స్ నేను ఇంకా ఫీమేల్ వాయిస్ నుంచి అంత ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఎవరికి కూడా అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ లిరికల్ గా వేరే వాళ్ళు లిరిక్స్ వదిలేసినప్పుడు కానీ, చేతి మీద రాసుకొని వచ్చినప్పుడు కానీ ఆయన ఒక్క కామెంట్ కూడా చెప్పలేదు. కానీ పక్కకు వచ్చి చెప్పేవాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు. జడ్జెస్ అన్నాక కామెంట్స్ లో చెప్పాలి కదా, పక్కకు వచ్చి చెప్పడం అంటే నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఏంటి అంటే ఈ వివక్ష అంతా కేవలం ప్రవస్తి మీద మాత్రమే ఎందుకు జరుగుతోంది అని అంటే మీ పర్సెప్షన్లో ఎందుకని అనుకుంటూ ఉన్నారు? అంటే మీకు బలమైన కారణాలు అక్కడ లోతుగా మీకు తెలిసి ఉండొచ్చు. ఉమ్. అంటే ఇదే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అస్సలు నచ్చనండి. ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా వాళ్ళని టార్చర్ పెట్టారు. సో వాళ్ళు ఏమైనా ఏడ్పులు ఏడ్చి ఇలాగా జెలసీతో ఏమైనా చేశారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎలిమినేట్ అయ్యి వచ్చారు కదా పాడుతా తీయగా ఆ, నుంచి. అవును. అంటే మీరు ఎలిమినేట్ అయిన ఆ షో ఇంకా టెలికాస్ట్ కాలేదనుకుంటా. అవ్వలేదు. ఇంకా ఒక 4 వీక్స్ పట్టొచ్చు ఆ ఎపిసోడ్ రావడానికి. ఓకే, ఈ లోపే మీరు మీ బాధ అంతా చెప్పుకునే ప్రయత్నం చేశారా? అంటే